ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ తోటి విజయం సాధించిన టీవీకే అధిపతి సినీ నటుడు తమిళనాడు స్టార్ హీరో విజయ్ తలపతికి సంబంధించిన తమిళ వెట్రి కజగం పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉంది ప్రస్తుతం. ఆ పార్టీ అధికారంలో నుంచి తొలగించేందుకు, దాన్ని కుట్ర చేసి కూల్చేందుకు అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం తమిళనాడు ఇంటెలిజెన్స్ పోలీసులు ఒక నలుగురిని అరెస్ట్ చేసిరు. అందులో మాజీ డిఎంకే నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సింథిల్ బాలాజీ వాళ్ళ సోదరుడితో పాటు మరొక యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక పెను సంచలనమైన విషయంగా మారింది. ఇప్పుడు దాదాపు ఉదయం నుంచి కూడా ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతుండడం, మరోవైపు ప్రజలందరూ అభిమానించి అసలు ద్రవిడ పార్టీల మనుగడకే దెబ్బతీసే విధంగా తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ చేసిన ప్రచారం కావచ్చు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, మొన్న ఎలక్షన్స్లో పెద్ద పెద్ద పార్టీలను తలదన్ని తను ఈరోజు తమిళనాడులో అధికారం చేపట్టిండు. అధికారం చేపట్టడమే కాదు, ఒక సినీ నటుడు ఈయన అధికారం చేపట్టి ఏం చేస్తాడు ఈ ప్రజలకు అనుకున్నాం. ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈరోజు అన్ని రాష్ట్రాలకు భిన్నంగా తన పరిపాలన కొనసాగుతుంది. తను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, తను పెట్టిన స్కీమ్స్, అదేవిధంగా తను అమలు చేస్తున్న విధానాలు, అవన్నీ కూడా అధికారులు, అదేవిధంగా మద్యాన్ని నిర్మూలించడం, విద్యను వైద్యాన్ని ప్రోత్సహించడం, దీనికోసం తమిళ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల నుంచి బేష్ అనే ఒక సమాధానమే వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు. మేమందరము కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు మీరెవర్రా అని ఈరోజు డిఎంకే పార్టీని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏం జరిగింది దీని బ్యాక్గ్రౌండ్లో? ఈ ప్రభుత్వంలో అంటే తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పుడు 118 మ్యాజిక్ ఫిగర్ రావాలి. అయితే తమిళ వెట్రి కజగం పార్టీకి 108 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత స్థానికంగా ఉన్న పార్టీలతో పాటు సిపిఎం, సిపిఐ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తోటి అలయన్స్ తోటి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ఏవైతే హామీలు ఇచ్చిండో ఆయా పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వటం, వాళ్ళ నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. ఈరోజు అక్కడ ఏదైతే ఓడిపోయి ఇంటికే పరిమితమైన డిఎంకే పార్టీ ఉందో అది ఒక కుట్రను తెరలేపింది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు నలుగురు అరెస్ట్ అయ్యారు. మనము ప్రజలందరూ కూడా ఎంతో అంటే గతంలో ఉన్న ఏమంటారు దాన్ని, గతంలో ఉన్న అతిపెద్ద పార్టీలు, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీలను తలదన్ని ఈరోజు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టే విజయ్ మామూలు విషయం కాదు. ఆ రోజు ఎన్నికల ముందు సర్వేల్లో అన్ని పార్టీలు కూడా డిఎంకేనో అన్నా డిఎంకేనో గెలుస్తాయని చెప్తే ఒకే ఒక సంస్థ టీవీకే గెలుస్తుందని చెప్పారు. సో టీవీకే మీద అంత పెద్ద సర్వే ఏం చేశారని చెప్పి ఒక పెద్ద హాట్ టాపిక్ జరిగిన పరిస్థితి. సో ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఆ సంస్థ ఏదైతే ఇచ్చిందో అదే తరహాలో ఆయన ఎన్నికల్లో విజయం సాధించడం, 108 స్థానాలు గెలిచి ఒక చరిత్రను సృష్టించిండు. ఒక సింగిల్ మ్యాన్గా ప్రారంభమై తర్వాత తమిళ వెట్రి కజగం పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు తను 108 స్థానాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో ఆవిర్భవించి తను ఒక చరిత్ర సృష్టించిండు విజయ్ తలపతి. ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చేందుకు, టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేయడమే కాకుండా ఇందుకు సంబంధించి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు డిఎంకేకి సంబంధించిన నాయకులు. సో ఈ కుట్ర ఒక ఇళయరాజా అనే టీవీకే ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిరు. తమిళ వెట్రి కజగం ఏదైతే విజయ్ తలపతికి సంబంధించిన పార్టీ ఉందో ఈ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇళయరాజా అనే ఎమ్మెల్యేకు 15 కోట్లు ఆఫర్ చేసి తనను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిరు. సో ఈ క్రమంలోనే తను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఒక ఎమ్మెల్యేగా, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉండి తనను ప్రలోభ పెట్టేందుకు కొందరు ప్రయత్నించారు అని చెప్పి ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఈరోజు ఒక సెన్సేషన్గా మారింది. దాన్ని సీరియస్గా తీసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, తమిళ పోలీసులు కావచ్చు, ఆ ప్రభుత్వం దీనిపైన లోతైన దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి. డిఎంకే అధినేత స్టాలిన్ గతంలో కూడా చెప్పిండు, ఎన్నికలు జరిగేటప్పుడేమో 108 స్థానాలు సాధించిండు విజయ్, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేము కూడా సహకరిస్తాం, మాకు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏం చేస్తాడో చూస్తామని గొప్ప గొప్ప మాటలు చెప్పిన స్టాలిన్ తర్వాత కొద్ది రోజులకే, ఇప్పుడు ఎలక్షన్స్ పూర్తయి కేవలం ఒక 60 రోజుల నుంచి 70 రోజులే అవుతుంది. సో ఈ 70 రోజుల్లోనే స్టాలిన్ మీడియా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం తమిళనాడులో ప్రభుత్వం చేయదు, ఇది కూలిపోతుంది, దీన్ని సో ఇది మళ్ళా
తమిళనాడులో ఏ క్షణానైనా ఎన్నికలు రావచ్చు అని చెప్పి ఒక సెన్సేషన్ కామెంట్ చేసిండు. సో ఈ కామెంట్స్ ఆ రోజు చేస్తే ఎవరు పెద్దగా పట్టించుకోలే, కానీ ఈ రోజు అర్థమవుతుంది ఆ కామెంట్స్ వెనుక ఈ కుట్ర దాగి ఉందని. సో దీనిపైన ఎంక్వైరీ నడుస్తుంది. దీనికి సంబంధించి ఒక నలుగురిని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు ఆయన తమ్ముడు అశోక్, అదేవిధంగా ఒక యూట్యూబర్, అక్కడ ఐపీడిఎస్ అనే ఒక సర్వే సంస్థకు సంబంధించిన యూట్యూబర్తో పాటు మరొక హోటల్కి సంబంధించిన 2 నిర్వాహకులను మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యమయ్యారు, ఇందులో ప్రధానంగా సెంథిల్ బాలాజీ పేరు బయటకు వచ్చింది. తన సోదరుడు అశోకే ఈ యొక్క డీల్ మొత్తం చేస్తున్నాడు. రేపు ఏదైతే అసెంబ్లీలో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు డిఎంకే సిద్ధమైంది. సో ఈ డిఎంకే పెట్టిన ఈ ప్రతిపాదన వెంటనే ప్రభుత్వం పైన కూడా అవిశ్వాసం పెట్టేందుకు కొంతమంది ఎమ్మెల్యేలను కావాలని చెప్పి వాళ్ళు ఒక 20 మందిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి 15 కోట్లు, ఒక్కొక్క తలకాయకి 15 కోట్లు. సో వీళ్ళకి 15 కోట్లు, వీళ్ళని డీల్ చేసినందుకు ఇళయరాజాకు 32 కోట్లు. సో ఇది వాళ్ళ డీల్. ఈ డీల్ ఇళయరాజా కంప్లైంట్ తోటి బయటకు వచ్చింది. బయటికి రావడమే కాదు, ఈరోజు ఒక సెన్సేషన్ టాపిక్ అయిపోయింది తమిళనాడు వ్యాప్తంగా. ప్రజలందరూ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు డిఎంకే చేస్తున్న ఈ కుట్రలను ప్రజలే కాదు, అక్కడున్న సామాజికవేత్తలు, అదేవిధంగా టీవీకే నేతలు, స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎండగడుతున్న పరిస్థితి. ఈరోజు స్టాలిన్ను అదేవిధంగా ఆయన గత మంత్రివర్గాన్ని ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తూర్పరపడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ ప్రజలందరూ ఒక అనుమానాస్పదంగా చూస్తున్న పరిస్థితి, వాళ్ళను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సో ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి, అదేవిధంగా ఇళయరాజాకు సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. ఇంకా కూడా అరెస్టులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చడం అంటే అంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అటు బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలు చేసింది. స్థానికంగా ఉన్న అన్నా డిఎంకే 2 పార్టీలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయేమో అనుకున్నాం ఒక దశలో. ఎన్నికలు జరిగిన తర్వాత ఈ 108 స్థానాలకే పరిమితమైన టీవీకే ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అనేక మల్లగుల్లలు పడ్డారు. వీళ్ళను స్థానికంగా ఉన్న పార్టీలను కలుపుకోవడంలోనైతేంది, కాంగ్రెస్ పార్టీ తో సంబంధాలు పెట్టుకోవడంలోనైతేంది, ఈ జరిగిన వారం రోజుల పరిణామంలో డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు చేసిన ఈ 2 పార్టీల అధ్యక్షులు కలుసుకొని మంతనాలు చేసిన టాపిక్ ఏదైతే ఉందో ఆ రోజు పెద్ద హాట్ టాపిక్గా మారింది తమిళనాడులో. సో అదే విషయాన్ని ఇప్పుడు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. వీళ్ళు కుట్రపూరితంగానే తమిళ ప్రభుత్వం పైన కుట్రలు చేస్తున్నారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున నగదు ఆశ చూపి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మేము ఎవరిని కూడా వదిలిపెట్టాం, మా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసినా, మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినా మేము చూస్తూ ఊరుకోమని విజయ్ కూడా తెగేసి చెప్తున్నాడు. చూద్దాం. ఈ తమిళనాడు ఎపిసోడ్ ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగింది, కానీ ఇప్పుడు రాజకీయాలు ప్రారంభమైనాయి. అది అసెంబ్లీ స్పీకర్ పైన అవిశ్వాసం పెడదాం అనుకున్న కానుంచి ఎమ్మెల్యేలను చీల్చి రెబల్స్గా తయారు చేసి ప్రభుత్వం పైనే ఎదురు దెబ్బ తీసే విధంగా చేస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం. ఈ ఎంటైర్ తమిళనాడులో జరుగుతున్న ఈ ప్రాసెస్, ఈ యొక్క మొత్తం ఈ కుట్ర ఏదైతే ఉందో దీనిపైన మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.